మనం వంటింటి సామాన్లలో అనేక రకాల వాటి గురించి వీడియోలు చేస్తున్నామండి. అందులో ఒకటి జాజికాయ. అర్థమైంది కదండి, జాయఫల్ అంటారు దీన్ని. దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది కొంచెం వగరుగా, కారంగా, చమురు వాసన, సువాసన కలిగి ఉండును. పైత్యము, వాతము, కఫము, సర్ది, దాహము, గ్రహణి, జ్వరాతిసారం అంటే జ్వరంతో కూడుకున్న మోషన్స్, అరుచి నోటికి టేస్ట్ లేకపోవటం, సోల నొప్పులు, ప్రమేహము అంటే మూత్రవ్యాధులు, క్రిమిరోగము, నోటి దుర్గంధము, నోటి పూత అంటే నోట్లో ఉన్న అల్సర్స్, ఉబ్బు అంటే శరీరానికి నీరు పట్టడం, పార్శ్వవాతం అంటే పార్శ్వపు నొప్పి, ఈ అన్నిటిని తగ్గిస్తుంది. మిక్కిలి వీర్యవృద్ధిని ఇచ్చును అంటే మనకి మగతనాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మత్తు చేస్తుంది అంటే చక్కగా నిద్ర వస్తుంది. నిద్ర లేని వాళ్ళు ఏం చేయాలి, ఇది చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకుని వేపించాలి. ఏ మసాలా దినుసు అయినా సరే వేపిస్తే శుద్ధి అయిపోతుందండి. దాన్నే ఆయుర్వేదంలో అమృతీకరణ అంటాం మనం. అర్థమైంది కదండి. దాన్ని వేపించుకుని సన్నటి చూర్ణం కొట్టుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, రోజు ఒక 500 to 600 mg పాలల్లో కలుపుకొని పడుకునేటప్పుడు తీసుకోండి. ఈ జాజికాయ అనేది చాలా ధాతు పుష్టికర ఔషధం అండి. ఎన్ని రకాలుగా రాశాడు చూడండి. మత్తు చేయను అంటే నిద్ర పట్టిన వాళ్ళకి కూడా చక్కగా నిద్ర పడుతుంది అన్నమాట. పాలతోటి నైట్ పడుకునేటప్పుడు తీసుకుంటే బుద్ధి బలమునిచ్చును, సంతోషం ఇచ్చును, శుభ్రపరచును, రుచి పుట్టించును, బలము చేయను, రతి సౌఖ్యమునిచ్చును, రక్తపుష్టి చేయను, మలబద్ధము గావించును అంటే కొంచెం వేడి వల్ల మలబద్ధకం వస్తుంది. అందుకే ఏంటంటే కొద్దిగా పటిక బెల్లం కలిపి తీసుకుంటే మీకు ఆ ఇబ్బంది కూడా ఉండదండి. వేడి చేయడం వల్ల కూడా దాని సైడ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. మెదడు గట్టిపడే రోగాన్ని తగ్గిస్తుంది. ఎంత అద్భుతమో చూడండి. అంటే బ్రెయిన్లో క్లాట్లు కానీ, బ్రెయిన్లో ఫ్లూయిడ్ తాగడం వల్ల గట్టిపడడం కానీ వీటిని కూడా తగ్గిస్తుందండి. ఆకలి దప్పిక వలన కలిగిన దోషమును అణచును, కంఠానికి పొట్టకి బలము చేయను, శరీరం యొక్క వేడిని ఎక్కువగా ఉంచుతుందండి. లింగము క్షీణించిపోయి చిన్నదైపోయించో దుర్బలమగు దానిని చక్కజేయను, కామెర్లు, పాండువు, దేహం యొక్క వివర్ణత, మచ్చలు, వాంతి, విరోచనము, వికారము, జలోదరము అంటే పొట్టకు నీరు పట్టేసి ఉబ్బిపోతుంది చూడండి అది, అగ్నిమాంద్యము, జలుబు వీనిని హరించును, దేహానికి కాంతినిచ్చును, బిడ్డల దుర్బలత్వమును పోగొట్టును అంటే పిల్లలకు కూడా ఇవ్వచ్చు అన్నమాట. హృదయమునకు, రొమ్మునకు, కాజ్యమునకు అంటే కిడ్నీలు, వాతతత్వము గలవారికి ధాతుపుష్టి చేయను, రుద్రవాతము ఉన్న వాళ్ళకి అంటే ఎపిలెప్సీ అంటారు దాన్ని, ఎపిలెక్సీ వాళ్ళకి ఇవ్వద్దని రాశారు ఈయన. అలాగే ఉష్ణతత్వం కల వాళ్ళకి తలనొప్పి వస్తుందంట కొంచెం. అమితంగా తింటే మత్తు, మమత, కునికిపాట్లు కలగజేస్తుంది. మిక్కిలి వేడి చేస్తుందంట. ఇది ఎక్కువ వేడి చేస్తుంది కాబట్టి ఆ వేడి చేసే గుణానికి తగ్గించాలి అంటే మీరు దీన్ని పటిక బెల్లం కలిపిన పౌడరు ఇది కలిపి ఆ విధంగా తీసుకోవచ్చు. దీనికి విరుగుడు ధనియాల కషాయం, జీలకర్ర కషాయం ఇలాంటివి తీసుకున్నా కూడా దీని యొక్క వేడి తగ్గుతుందండి. కొన్ని పుస్తకాల్లో జాజికాయ గురించి రాశారండి. ఎవరికైతే మన పెరాలసిస్ వస్తుంది చూడండి, పక్షవాతం అంటాం, గాలి తగిలింది అంటారు కొన్ని చోట్ల. ఆ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా వచ్చిన వెంటనే ఒక జాజికాయ ముక్కను బొగ్గన పెట్టి చీకటి గదిలో పెడితే కనుక వెలుగు చూడనివ్వకూడదంట 2 రోజుల వరకు. ఆ బొగ్గన అలా ముక్క పెట్టుకుని చప్పలిస్తా హ్యాపీగా పడుకుని అక్కడే భోంచేసి అన్నీ అక్కడే చేయాలి. అలా చేస్తే కనుక పక్షవాతం నుంచి అద్భుతమైన రికవరీ వస్తుందంటండి 48 గంటల్లో. అదేవిధంగా పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఈ జాజికాయల్ని దండ కింద గుచ్చి మెడలో వేయమంటారు. అర్థమైంది కదండి. అంటే ఎంత అద్భుతమైన మూలిక చూడండి. అది బొగ్గన పెట్టుకుంటే పక్షవాతం తగ్గుతుంది. అదేవిధంగా మెడలో దండ వేసుకున్నా కూడా ఆ వాతం నుంచి రక్షించి వేడి చేసేది కాబట్టి బాడీ చల్లబడకుండా చూసుకుని ఆ పక్షవాతం అనే దాని నుంచి రికవరీ ఇవ్వడానికి ఒక అద్భుతమైన మూలిక అండి ఇది. చూడండి, మనం ఏదో మసాలా సామాన్ కదా, మసాలాలో వాడుకుంటాం, మసాలాలో వేసుకుంటున్నామని అనుకుంటాం. ఎన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయో చూడండి జాజికాయలో. అర్థమైంది కదండి. అంచేత మీరు జాజికాయ గురించి జాగ్రత్తగా తెలుసుకుని దాన్ని వాడుకుంటే ఇంకా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఓకేనండి.
నమస్కారం.